హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలతోటి సర్వత్రా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉంది. వాపుకు బలుపుకు తెలవకుండా ప్రవర్తిస్తున్నాడు. బండి కింద వెళ్ళే కుక్క అనుకునే తీరుగానే నేనే బండిని నడుపుతుందని కుక్క ఫీల్ అవుతుందట. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి తానే గెలిపించాను, తనకు ఎదురు లేదు, నా వల్లే ఈ రాష్ట్రం నడుస్తుంది, నా వల్లే ఈ దేశం నడవబోతుంది, నా వల్లే కాంగ్రెస్ పార్టీ బతికిందన్న ఫీలింగ్లో ఉండి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నాడని కూడా చాలామంది విమర్శ చేస్తున్నారు. నిన్న కేసీఆర్ గారి మీద ఆయన చేసిన అనుచిత వాక్యాలు, పదప్రయోగాలు నీచాతి నీచంగా ఉన్నాయని, సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, హోదాగల ఉన్నటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే భాష కాదని, సందర్భం కాదని, విషయం ఉంటే డిబేట్ చేయగల కెపాసిటీ ఉంటే అంకెలతోటి విమర్శించాలే కానీ విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఈ విధంగా పదప్రయోగాలు చేస్తూ ఉంటారంటూ కూడా చెప్పడం చూస్తూ ఉన్నాం. మనం చూసాం గతంలో. నిన్న దావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన స్పీచ్లో ఉన్నటువంటి సారాంశం, ప్రశ్న ఒకటి అడిగితే ఆన్సర్ ఒకటి చెప్తున్నాడు. ఆయనకు భాష రాదు, భావం రాదు, ముఖ్యంగా సబ్జెక్ట్ కూడా లేదని కూడా అర్థమైపోయింది. దాంట్లో తెలంగాణ సమాజంలో ఆయనకు విలువ పడిపోయింది. కేసీఆర్ని తిడితే మళ్ళీ నేను ఫేమస్ అవుతాను, కేసీఆర్ని తిడితే తెలంగాణ సమాజానికి నచ్చుతుంది అంటూ ఆయన అనుకున్నాడేమో. అందుకే మళ్ళీ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ పరుష పదాలు, భూత పదాలతో వ్యాఖ్యానిస్తున్నాడు. వాస్తవానికి ఆనాటి పరిస్థితులు వేరు. కేసీఆర్ని విమర్శిస్తే బహుశా వ్యూస్ వచ్చాయేమో, 4 ఓట్లు వచ్చాయేమో. కానీ ఈరోజు తెలంగాణ సమాజం కళ్ళు తెరుచుకుంది. తెలంగాణ సమాజం ఆత్మపరిశీలన చేసుకుంటుంది, చేసిన తప్పేంటో తెలుసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ని ఈ విధంగా టార్గెట్ చేయడం వాస్తవానికైతే కాంగ్రెస్కు తీవ్ర నష్టాన్ని సూచిస్తుందని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులే వాపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రవర్తనకు అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇతను ఈ విధంగానే చేస్తే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేది గ్యారంటీ అంటూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో డక్కౌట్తోటి ఇంటికి రావాల్సిన పరిస్థితులు ఉంటాయంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతర్మదన పడుతూ ఫిర్యాదులు చేస్తున్నారు. హైకమాండ్కు సూచనలు చేస్తున్నారు రేవంత్ రెడ్డికి. అయినా దాని ధోరణి మార్చుకోకపోవడం, పైగా వాళ్ళ సూచనలు వినకపోవడం, కానీ కనీసం వాళ్ళని దగ్గర తీసి వాళ్ళతో రివ్యూలు కూడా పట్టించట్లేడు. ఏకస్వామ్య ధోరణితో విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేర్లు ఆర్టీఓ కోడ్ టీఎస్ నుంచి టీజీగా మార్చడం. ఇంకా తెలంగాణ సమాజం కూడా అంటుంది 3 నెలల్లో 2 నెలల్లో ఉండేటువంటి నాయకులు వచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే రేపటికి సమాజానికి ఎవరు నష్టానికి కారకులు అవుతారు, ఎవరు పూరుస్తారు? మీరు సరిగ్గా పరిపాలించి కనీసం 2 సంవత్సరాలైనా పూర్తిగా పరిపాలించి మీరు ఇచ్చినటువంటి హామీలు 100 రోజులు కాదు, కనీసం 200 రోజులైనా పూర్తి చేసినప్పుడు అప్పుడు కదా ఇట్లాంటి ప్రక్షాళనలో మార్పులు ఏమైనా చేయాలి. కానీ కేవలం కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ ద్వేషించిన వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వడానికి, కేసీఆర్ను ద్వేషించిన వాళ్ళ మాటలు వింటూ వాళ్లకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతూ నిర్ణయాలు తీసుకోవడం నిజంగా ఇది తెలంగాణ సమాజానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే తీర్పుకు మూల్యం చెల్లించక తప్పదు. రేవంత్ రెడ్డి గారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులే వ్యాఖ్యానించడం శోచనీయం అయిపోయింది. వేచి చూద్దాం మరి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకుంటాడా? ఈ విధంగానే ఏకస్వామ్యంగా అహంకార ధోరణిలో రెడ్డి దొరగారి పాలన మాదిరిగా ఆనాడు మనం చూసాం విష్ణువు రెడ్డి దొరగారి పాలనలో ఏం జరిగిందో, అదే అహంకారం ధోరణి, అదే దోపిడీ, అదే పీడనం, అదే దమనకాండ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రోజొక ఆత్మహత్యలు, రోజొక హత్యా రాజకీయాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నా కూడా కేవలం ఆంధ్ర ఓటర్లకు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి కష్టం వస్తేనే ఈయన ముందుకు రెస్పాండ్ అవుతున్నాడు కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీటిని సవరించుకుంటూ ముందుకు వెళితే బాగుంటుందని కూడా చాలామంది సూచిస్తున్నారు. మరి వేచి చూద్దాం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి తన యాటిట్యూడ్ మార్చుకుంటాడా, ఇదే ఏకస్వామ్య ధోరణి వెళ్తాడో వేచి చూద్దాం.